హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో ఆర్ఆర్బి జేఏకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఎ నేతన్ ఈజ్ రూపీస్ 15 lakhs అండ్ ఈ pays an EMI ఆఫ్ rupees 40,000 every month for his car. What percentage of his monthly salary goes to EMI? నాతన్ యొక్క వార్షిక ఆదాయం 15 లక్షలు మరియు అతను తన కారుకు ప్రతి నెల 40,000 ఈఎంఐ చెల్లిస్తాడు. అతని నెలవారీ జీతంలో ఎంత శాతం ఈఎంఐకి వెళుతుంది? ఓకే, ఇక్కడ మనకి యాన్యువల్ ఇన్కమ్ అనేది 15 lakhs ఇచ్చారు, రైట్? యాన్యువల్ ఇన్కమ్ 15 lakhs అయితే పర్ మంత్ బై 12. ఓకే, ఇది మనకి 1,25,000 వస్తుంది, రైట్? సో ఈ 1,25,000లో 45,000 అనేది కార్ ఈఎంఐకి పోతుంది. సో మనల్ని అడిగేది ఈ 45,000 అనేది ఈ 1,25,000లో ఎంత శాతం అని. కాబట్టి 40,000 బై 1,25,000 ఇంటూ 100. సో 3 zeros క్యాన్సిల్. 125లో 25 5 times, 100లో 4 times, 5 40లో 8 times. టోటల్ 4 into 8 అంటే 32%. ఓకే, ఆప్షన్ బి is the correct answer. Next question. On an average, Meenu uses 15% of her monthly salary for shopping, restaurants and malls. The remaining 40% is used towards household expenses. 45% goes to her savings. If in a month she spends rupees 40,000 on house, then what is her annual income? ఓకే, సగటున మీను తన నెల జీతంలో 15% షాపింగ్, రెస్టారెంట్లు, మాల్స్ కోసం ఉపయోగిస్తుంది. మిగిలిన 40% ఇంటి ఖర్చులకు, 45% ఆమె పొదుపుకు ఉపయోగించబడుతుంది. ఒకవేళ ఒక నెలలో ఆమె ఇంటి కోసం 40,000 ఖర్చు చేస్తే అప్పుడు ఆమె వార్షిక ఆదాయం ఎంత? ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. టోటల్ మంత్లీ శాలరీ అనేది 100% అనుకుంటే అందులో మీను 15% షాపింగ్కి, అలాగే 40% హౌస్ ఎక్స్పెన్సెస్కి, మిగిలిన 45% అనేది సేవింగ్ చేస్తుంది, రైట్? మనకి క్వశ్చన్లో హౌస్ ఎక్స్పెన్సెస్కి 40% అనేది 40,000కి ఇచ్చారు. సో టోటల్ మంత్లీ శాలరీ అనేది 100% అంటే 1 lakh, రైట్? కానీ మన క్వశ్చన్లో అడిగింది యాన్యువల్ ఇన్కమ్, రైట్? సో యాన్యువల్ ఇన్కమ్ అంటే 1 month ఇన్కమ్ ఇంటూ 12, రైట్? సో 12 lakhs. Option C is the correct answer. Next question. Sunaina works in a private company and has an annual income of rupees 3 lakhs. She has a new and old cars. If 5% of her income is spent on maintenance of a new car and on the old car spends 2% more than the new car, what is the total annual expenditure and maintenance of 2 cars? Okay, ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సునైన వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయలు. ఆమె వద్ద కొత్త మరియు పాత కారు ఉంది. ఒకవేళ ఆమె ఆదాయంలో 5% కొత్త కారు మెయింటెనెన్స్ కొరకు ఖర్చు చేయబడితే మరియు పాత కారుకు కొత్త కారు కంటే 2% ఎక్కువగా ఖర్చు చేస్తే 2 కార్ల మెయింటెనెన్స్ కొరకు మొత్తం వార్షిక వ్యయం ఎంత? ఓకే, సో చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అనేది 3 lakhs, రైట్? న్యూ కార్ మెయింటెనెన్స్కి 5% అంటే ఓల్డ్ కార్కి 2% ఎక్స్ట్రా అన్నారు కాబట్టి టోటల్ 7%. 2 కార్ల మొత్తానికి టోటల్ మెయింటెనెన్స్ అనేది 12%, రైట్? ఇప్పుడు మనల్ని అడిగేది టోటల్ ఎక్స్పెండిచర్ అడుగుతున్నారు కాబట్టి 12% ఆఫ్
3 lakhs అంటే 36,000, right? So option B is the correct answer. Next question. Per month, Kritika spends 30% of her income on house rent and 60% of remaining is spent on household expenditure. If she saves rupees 6,300 every month, then what is her total monthly income? ఓకే, ఇక్కడ టోటల్ మంత్లీ ఇన్కమ్ అనేది 100% అనుకుంటే అందులో 30% రెంట్కి ఇస్తుంది, రైట్? సో రిమైనింగ్ 70%. ఈ 70%లో 60% అనేది హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ అని చెప్తున్నారు. సో 70% ఆఫ్ 60% అంటే 42%, రైట్? ఇక్కడ టోటల్ అనేది 72%. ఇక రిమైనింగ్ సేవ్ చేస్తుంది, రైట్? సేవింగ్స్ అంటే 100% మైనస్ 72% అంటే 28%. మనకి క్వశ్చన్లో 28% సేవింగ్స్ని 6,300 కింద ఇచ్చారు. మనల్ని అడిగింది టోటల్ మంత్లీ ఇన్కమ్ 100% కాబట్టి 6,300 ఇంటూ 100/28. 28లో 7 4 టైమ్స్, 63లో 9 టైమ్స్, 400లో 25 టైమ్స్. సో టోటల్ మంత్లీ ఇన్కమ్ అనేది 900 ఇంటూ 25 22,500. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Manoj spends 33% of his income on food. He received an increase of rupees 1,000 in his salary, but he did not increase spending on food, due to which his expenditure on food was reduced to 27%. What was his initial salary? ఓకే, మనోజ్ తన ఆదాయంలో 33% ఆహారానికి ఖర్చు చేస్తాడు. తన జీతంలో 1,000 రూపాయలు పెరిగినా ఆహారానికి ఖర్చు పెంచలేదు. దీంతో ఆహారంపై అయిన ఖర్చు 27% తగ్గింది. అతని ప్రారంభ జీతం ఎంత? ఓకే, ఇక్కడ ఇనీషియల్ శాలరీ అనేది 100% అనుకుంటే అందులో ఫుడ్ మీద స్పెండ్ చేసేది 33%, రైట్? ఇప్పుడు 1,000 రూపాయలు జీతం పెరిగిందన్నారు అంటే 100% ప్లస్ 1,000. కానీ ఫుడ్ మీద ఎక్స్పెండిచర్ అనేది పెరగలేదు. సో అది పెరిగిన జీతంలో 27% అని చెప్తున్నారు. ఓకే, సో 27% ఆఫ్ న్యూ శాలరీ అంటే 100%లో 27% అంటే 27%, 1000లో 27% అంటే 270, రైట్? ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అని చెప్తున్నారు. సో 6% ఈక్వల్ టు 270 అయితే మనల్ని అడిగేది ఇనిషియల్ శాలరీ కాబట్టి 100% ఎంత? సో 270 ఇంటూ 100/6. 6 270లో 4 టైమ్స్ 5 టైమ్స్, రైట్? సో టోటల్ మంత్లీ ఇన్కమ్ 4,500. ఆప్షన్ ఏ is the correct answer. Okay. Next question. Soman is the mistress of an agriculture land. He leased it to a third party for 5 years. In addition to income from this lease, he also gets a salary of rupees 6 lakhs per year. In 5 years, the total income from agriculture land is 50% of his 1 year salary. How much money does he earn each year? Okay. సుమన్ వ్యవసాయ భూమికి యజమాని. దాన్ని థర్డ్ పార్టీకి 5 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చాడు. ఈ లీజు ద్వారా వచ్చే ఆదాయంతో పాటు ఏడాదికి 6 లక్షల జీతం కూడా లభిస్తుంది. 5 ఏళ్లలో వ్యవసాయ భూమి నుంచి వచ్చే మొత్తం ఆదాయం ఏడాది జీతంలో 50%. సుమన్ ప్రతి సంవత్సరం ఎంత డబ్బు సంపాదిస్తాడు? ఓకే, సో సుమన్ టోటల్ యాన్యువల్ శాలరీ అనేది 6 lakhs, రైట్? మనకి క్వశ్చన్లో అగ్రికల్చర్ ల్యాండ్ మీద టోటల్ 5 yearsకి వచ్చే ఇన్కమ్ అనేది హాఫ్ ఆఫ్ 6 lakhs. సో 50% ఆఫ్ 6 lakhs అంటే 3 lakhs, రైట్? ఇది మనకి 5 years కాబట్టి 1 year కావాలంటే by 5, which is equal to
60,000. మనకి టోటల్ యాన్యువల్ ఇన్కమ్ అడుగుతున్నారు కాబట్టి టోటల్ యాన్యువల్ శాలరీ ప్లస్ 60,000 ఆన్ అగ్రికల్చర్ ల్యాండ్ టోటల్ వచ్చేసి 6,60,000. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If numerator of a fraction y by x increases by 12% and its denominator decreases by 2%, the value of that fraction becomes 6 by 7. Find the original fraction. y by x యొక్క లవం సంఖ్య 15% పెరిగి దాని హారం 2% తగ్గినట్లయితే ఆ భిన్నం యొక్క విలువ 6/7 అవుతుంది. అసలు భిన్నం కనుగొనండి. ఓకే, ఇక్కడ ఒరిజినల్ ఫ్రాక్షన్ అనేది y by x, రైట్? న్యూమరేటర్ 12% పెరిగిందన్నారు కాబట్టి 112% ఆఫ్ y, అలాగే డినామినేటర్ 2% తగ్గింది కాబట్టి 98% ఆఫ్ x, రైట్? దీన్ని మనకి 6/7కి ఈక్వల్ అని చెప్పారు. సో పర్సంటేజ్ క్యాన్సిల్, 112y by 98x ఈక్వల్ టు 6/7. సో 798లో 14 టైమ్స్, 14 112లో 8 టైమ్స్, రైట్? 28లో 4 టైమ్స్, 6లో 3 టైమ్స్. సో y by x అనేది 3/4కి ఈక్వల్. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అచ్యుతయ్య ఓపెన్స్ టీ షాప్ విత్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 25,000. He spends 30% of this amount on furnishing of shop and 20% in buying other essential materials for shop. How much money does he have left to buy the materials for his shop? ఓకే, అచ్యుతయ్య 25,000 పెట్టుబడితో టీ దుకాణం తెరుస్తాడు. ఈ మొత్తంలో 30% దుకాణానికి ఫర్నిషింగ్ కోసం, 20% దుకాణానికి అవసరమైన ఇతర నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఖర్చు చేస్తాడు. తన షాప్ కొరకు మెటీరియల్ కొనుగోలు చేయడానికి అతని వద్ద ఎంత డబ్బు మిగిలి ఉంది? ఓకే, ఇక్కడ టోటల్ 100% అనుకుంటే అందులో 30% అనేది ఫర్నిషింగ్కి యూజ్ చేశారు, రైట్? సో 30%, 20% ఎసెన్షియల్ మెటీరియల్స్కి యూజ్ చేశారు. సో టోటల్ ఇక్కడ వచ్చేసి 50% అనేది యూజ్ చేశారు. ఇక రిమైనింగ్ 50%, రైట్? సో మనల్ని అడిగేది 100% 25,000 అయితే 50% ఎంత అని అడుగుతున్నారు. సో 50% 12,500. ఇది మనకి షాప్ కొరకు మెటీరియల్స్ కొనడానికి యూజ్ చేస్తారు. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్యాండిడేట్ received 62% votes in an election and he won election by 35,640 votes. What was total number of votes in election if none of the votes have been invalid? ఓకే, ఒక అభ్యర్థి ఎన్నికలలో 62% ఓట్లు పొందాడు మరియు అతను 35,640 ఓట్ల తేడాతో గెలిచాడు. ఒకవేళ ఏ ఒక్క ఓటు కూడా చెల్లుబాటు కానట్లయితే ఎన్నికలలో మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? ఓకే, ఇక్కడ మనకి ఇన్వాలిడ్ ఓట్స్ అనేవి ఏమీ లేవన్నారు కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అనేవి టోటల్ వ్యాలిడ్ ఓట్స్, రైట్? దాన్ని మనం 100% అనుకుంటే ఈ 100%లో 62% అనేవి విన్నింగ్ క్యాండిడేట్కి వస్తే రిమైనింగ్ 38% అనేవి లూజింగ్ క్యాండిడేట్కి వచ్చాయి. సో ఇక్కడ మెజారిటీ అనేది డిఫరెన్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 24%. దీన్ని మనకి క్వశ్చన్లో 35,640కి ఈక్వల్ అని చెప్తున్నారు. సో 24% 35,640 అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అనేవి 100% ఎంత? ఇది మనల్ని అడిగే క్వశ్చన్. సో మనం క్యాన్సిలేషన్ చేస్తే 24 ఇందులో 1 టైం ఇంకా 11 ఉంది. 11 అంటే 116, రైట్? సో 24 4 టైమ్స్ అంటే 96, ఇంకా 20 ఉంది. 20 అంటే 204, రైట్? 204 అంటే 24 8 టైమ్స్ 192, ఇంకా 12 ఉంది. 12 అంటే 24 5 టైమ్స్, రైట్? 1% 1485 అయితే 100% 1485 00. సో
Option D is the correct answer.